తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏవి సుబ్బారెడ్డి గారి మీద మీరు దాడి చేసినప్పుడు లోకేష్ యాత్ర టైంలో మీరు అరెస్ట్ అయ్యారు. అయితే ఆ టైంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చర్చించుకున్న విషయం, మీరు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని మీ బేబీకి మీరు ఫీడ్ చేయడం, ఇది ఒక తల్లిగా చాలామందిని కలిచివేసింది, చాలామందికి హార్ట్ టచ్ చేసింది. ఇంత రిస్క్ తీసుకుని ఇంత కష్టపడుతూ ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు మీరు? రిస్క్ అంటే ఇప్పుడు నా కోసము నా కార్యకర్తలు, నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి నా కార్యకర్తలు, నా తల్లిదండ్రులకి మా అబ్బకాలంలో ఉన్నప్పటి వరకు కూడా నిలబడిన కుటుంబాలు నా మీద పెట్టుకున్న నమ్మకం, భరోసా. ఇప్పుడు నేను ఏదైనా వెనక్కి తగ్గినా, నేను ఏదైనా పోరాటం మధ్యలో ఆపేసినా, నేను ఏదైనా స్లో అయినా నా కార్యకర్తను తీసుకుపోయి రోజు జైల్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెడతారు. ఈరోజు మేము యాక్టివ్గా తిరిగి చేస్తున్నాము, గట్టిగా నిలదీస్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ పెడుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టే ఇంకా కార్యకర్తలకి మా మీద ఆ నమ్మకం ఉంది. మళ్ళీ మనల్ని గెలిపించుకోవాలా, మళ్ళీ పాత రోజులు రావాలని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు. ఇంకా నా కొడుకు విషయం దగ్గరకు వస్తారా, అది ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు నేను కానీ మా హస్బెండ్ కానీ ఇద్దరం కూడా ఆ రోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. నా కొడుకు ఒకడే ఉండిపోతాడనే ఒక ఆందోళన ఉన్నా కూడా ప్రజల కోసం తప్పలేదు. కాంప్రమైజ్ రాజకీయాలు చేత కాదు. సో రాజకీయాలు తప్ప ఇంకేమీ మాకు తెలియదు. సో ఇప్పుడు దీనిలో నుంచి బయటికి వచ్చినా కూడా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఏదో ఒక విధంగా మేము ఉంటామే తప్ప వేరే వ్యాపారాలు చేసుకొని ఉండే అవకాశం కూడా లేదు. సో ఇది ఇంకా మాకు 24/7 మాకు ఈ రాజకీయం తప్ప వేరేది తెలియదు, రాదు. సో ఇది కేవలం ఒక ప్రొఫెషన్ కాదు, దిస్ ఈజ్ అవర్ లైఫ్ కాబట్టి ఇంకా తప్పట్లేదు మాకు. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మరి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు మీ బేబీ బాయ్ గురించి? లేదు, కుటుంబ సభ్యులు ఉంటారు, మా అత్తగారు ఉన్నారు, మా పెద్దమ్మ వాళ్ళందరూ వస్తున్నారు. సో ఎన్నికల టైంలో అందరూ కూడా కలుసుకుంటాం కాబట్టి బాబుని చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అందరు చూసుకుంటారు. మేము ఇంకా కంప్లీట్గా కూడా మా హస్బెండ్ అయితే బాబుని హైదరాబాద్ పంపించేద్దామని చెప్పి అన్నాడు. కానీ వాడు కనిపించకపోతే అప్పుడప్పుడు అట్లీస్ట్ రోజుకి ఒక్కోసారి 2 సార్లు కనిపిస్తే మాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఎంతైనా కూడా ఒక తల్లి కదా. సో డెఫినెట్గా ఇది ఉంటుంది. కాకపోతే వాటితో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఉండదు. బట్ డెఫినెట్గా ఎలక్షన్ తర్వాత టైం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి సో ఈ ఎన్నికల్లో ఏది ఉన్నా సరే అన్నీ కూడా పక్కన పెట్టేసి, అన్ని ఎమోషన్స్, అన్ని రిలేషన్స్ పక్కన పెట్టి కేవలం ప్రజా సమస్యలు, ప్రజలు గెలిపించుకోవాలి, ఆలగడ్డను గెలిపించుకోవాలన్న ఆతృత తప్ప వేరేది ఏది కూడా మధ్యలో కనిపించట్లేదు. అఖిలప్రియ గారు, గత ఎన్నికల్లో మీరు ఓడిపోయినప్పుడు ఆళ్లగడ్డలో, అప్పుడు మీరు వైసీపీలో చేరొచ్చు అనేది కొంత స్పెక్యులేషన్ వచ్చింది. మీరు విజయలక్ష్మి గారిని కలిశారు, లేకపోతే కలవబోతున్నారు, చాలా మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చిన పరిస్థితి. మీరు నిజంగా ఈ టైంలో మీరు చెప్పండి, మీరు ఆ టైంలో ప్రయత్నం చేశారా, విజయలక్ష్మి గారిని కలిశారా వైసీపీలో చేరడానికి? ఓడిపోయిన తర్వాత కాదన్న, నా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రూమర్స్ ఉన్నాయి. నేను ఎప్పుడెప్పుడు పార్టీ మారతానా అని చెప్పి చాలా మంది వేచి చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వెళ్ళాలని చెప్పి కూడా. కానీ ఎప్పుడు కూడా నేను నా ప్రజలకి, మా ఫ్యామిలీకి ఎంత కమిటెడ్గా ఉంటానో పార్టీకి కూడా అంతే కమిటెడ్గా ఉన్నాను. సో ఈ 5 సంవత్సరాలు ఎన్ని డక్కాముక్కలు తిన్నానో ప్రజలతో పాటు మీడియా ద్వారా అందరూ కూడా చూడడం జరిగింది. సో ఎక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టు కూడా కాంప్రమైజ్ రాజకీయాలు, నేను తలదించే రాజకీయాలు ఎప్పుడు కూడా చేయలేదు, చేయబోను కూడా. విజయలక్ష్మి గారిని నేను కలవడం అనేది నాకు తెలిసి ప్రజలకి, నా తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీతోటి, వైఎస్ కుటుంబంతో ఎంత క్లోజ్ ఉందో, మా మదర్ చాలా తిరిగి చేశారు కాబట్టి ఆ రిలేషన్షిప్ ఉండింది కాబట్టి నాకు కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తానని అనుకోండొచ్చు. కానీ డెఫినెట్గా అయితే నేను వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై కూడా చేయలేదు. సో ఆ అవసరం కూడా నాకు పడలేదు. ఏదొచ్చినా కూడా ఫేస్ అవ్వాలనే ఒక ఆలోచన విధానం నాది ఉంది కాబట్టి నేను ఫేస్ అవుతూ వచ్చినాను. వాళ్ళు ఎప్పుడు నా మంచి కోరుకున్నా, నేను ఎప్పుడు వాళ్ళ మంచి కోరుకున్నానే తప్ప ఎప్పుడు కూడా కాంటాక్ట్ అయ్యింది అయితే లేదు.